అసత్య ఆరోపణలతో తనపై వైసీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు టీడీపీ ఎంపీ మురళీమోహన్. ఎలాంటి అవినీతి లేకుండా ఇన్నాళ్లు తాను వ్యాపారం చేశానని, ఎన్నికలకు ముందే రాజధాని ప్రాంతంలో భూములు కొన్నానని, సెంటు భూమి కూడా ప్రభుత్వం నుంచి తీసుకునేదని స్పష్టం చేశారు మురళీమోహన్. ఇవాళ ఈ సాక్షి పేపర్లో, సాక్షి టీవీల్లో ఎదటి మనిషి మీద ఎలా రాళ్ళు వేయాలా, ఎలా సున్నం వేయాలా అని ఆలోచించే వాళ్ళే కాబట్టి గురువింద గింజకి తనకి కింద నలుపు ఉందనే సంగతి తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని రకాలుగా ఆయన తప్పులు జరిగాడో, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎన్ని లక్షల రూపాయలకి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి దోచుకున్నారో అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు. కేసులు అయినాయి, 16 నెలలు 18 నెలలు జైల్లో ఉండిచ్చారు. ఇప్పటికీ కొన్ని స్థలాలని, వాళ్ళ ఆస్తుల్ని ఈడీ వాళ్ళు మరి కాన్సిక్యూట్ చేశారు. ఇన్ని రకాలుగా చేసినా వాళ్ళ గురించి రాయరు. కానీ మరి ఆ పేపర్కి, ఆ టీవీకి మాలాంటి నీతివంతులు, నిజాయితీవంతులే కనపడతారు. మా మీదే అల్లరి పెడతారు. ఇంతకంటే వాళ్ళకి ఏమి పని లేదు. 53 ఎకరాలు నేను కొనుగోలు చేశానని చెల్లించిన 16 కోట్లని, చెల్లించినప్పుడు 16 కోట్లు దాని విలువ, ప్రస్తుత విలువ 212 కోట్లు అనేసాం. ఇదే కాకుండా క్యాపిటల్ మారిన దగ్గర నుంచి నా మీద ఎన్నో రకాలుగా ఇక్కడ కొన్నారు, అక్కడ కొన్నారు, అక్కడ కొన్నారని వదంతులు పట్టించారు. మంగళగిరి దగ్గరలో అగ్రిగోల్డ్ వాళ్ళది హైలాండ్స్ అని ఉంది. అది నేనేదో కొనేశానని చెప్పి పెద్ద పుకారు పెట్టాను. నాకు సంబంధం లేదు. అది అమరావతిలో 2 ఎకరాలు కొన్నా, 200 ఎకరాలు కొన్నాను అన్నారు. నూజివీడులో 250 ఎకరాలు కొన్నాను అన్నారు. మంగళగిరిలో కనకదుర్గ వారధి దాటిన తర్వాత కుంచెనపల్లి, ఇప్పుడు ఈ సైట్ చెప్పేది, ఈ కుంచెనపల్లిలో నేను 7 ఎకరాల స్థలాన్ని జాయింట్ అగ్రిమెంట్కి తీసుకున్నాను. అది కూడా ఎప్పుడు తీసుకున్నాను అంటే 2014లో తీసుకున్నాను. అది కూడా ఎందుకు తీసుకున్నానంటే, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది మొత్తం హైదరాబాద్లోనే. ఎప్పుడైతే మన క్యాపిటల్ పోతుందో, మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి అని ఆలోచన వచ్చినప్పుడు, మనం ఇక్కడే హైదరాబాద్లో ఉండి వ్యాపారం చేయగలుగుతాము, చేయలేము, ఫ్యూచర్లో తెలియదు అని వైజాగ్లోనూ విజయవాడలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, అక్కడికి షిఫ్ట్ చేద్దామని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకొని 2 చోట్ల కూడా స్థలాలు ప్రయత్నం చేస్తే, వైజాగ్లో ఒక్కదాన్ని కూడా నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. విజయవాడలో మాత్రం కనకదుర్గ వారధి దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకి పక్కన ఒక 7 ఎకరాలని వాళ్ళని అమ్ముతారా అని అడిగితే, మేము అమ్మమండి, మీరు కనుక చేస్తారో అంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఇస్తామని చెప్పి వాళ్ళు జాయింట్ డెవలప్మెంట్కి ఇచ్చారు మాకు. అది వాళ్ళ దగ్గర జాయింట్ అగ్రిమెంట్కి మేము తీసుకొని 2014 జనవరిలో, అప్పటికి ఇంకా క్యాపిటల్ ఎక్కడన్నది ఇంకా నిర్ణయమే కారణం కదా, అసలు అప్పటికి ఎలక్షన్లే జరగల. ఆ కుంచెనపల్లి దగ్గర 7 ఎకరాలని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్లు అడగడం, ఆ డాక్యుమెంట్లు వాళ్ళు ఇవ్వటం, ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి మా లాయర్ గారికి ఇవ్వటం, ఆ లాయర్ గారు అవన్నీ కూడా చూసి ఆయన కొన్ని పేపర్లు అడిగితే ఆ పేపర్లన్నీ ఇవ్వటం, ఇవన్నీ దాదాపుగా సంవత్సరం పట్టింది. 2015లో లాయర్ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ ఇచ్చారు. దాన్ని మే 8వ తారీఖున వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం. 2015న అగ్రిమెంట్ చేసుకొని 15/6న ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం అప్లై చేసాం. దాని తర్వాత 15/7 ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ కోసం అప్లై చేసాం. 7/9న మరి పర్మిషన్ కోసం అప్లై చేసాం. అలాగే సిఆర్డిఏ పర్మిషన్కి అప్లై చేసాం. ఇప్పుడు వరకు వాటికి క్లియరెన్స్ అయ్యి రాలేదు, పర్మిషన్ మా చేతికే రాలే ఈరోజు కూడా. దీని మీద రాశారు, ఈ స్థలం కొనగానే అప్లై చేయటం, ఆగమేఘాల మీద పర్మిషన్ అన్నీ కూడా చేతికొచ్చేసినాయి. ఆ చేతికొచ్చేసినట్లన్నింటి కూడా ప్లాన్లు గీసేసి, బ్రోచర్లు ప్రింట్ చేసేసి ఎన్ఆర్ఐలకి అందరికీ కూడా అమ్మేశారని చెప్పి కూడా రాశారు. ఇంతవరకు మేము దాన్ని ఎలా చేయాలని ఆలోచనే లేదు. ఎంత ఖర్చు అవుద్ది మాకు తెలియదు. దాని మీద ఎంత రేటు పెట్టాలి ఇంకా మేము ఫిక్స్ చేయలేదు. మేము ఇంకా దాని మీద ఇంకా ప్లాన్సే రెడీ చేయలేదు. అప్పుడే నేను మొత్తం అమ్మేశారని చెప్పి కూడా ఈ పేపర్లో వీళ్ళు రాశారంటే ఏమిటిది? బురద జల్లటం కాబట్టి ఏమిటిది? దాని పక్కనే ఇంకో 50 ఎకరాలు నేను, అది కూడా ఇక్కడే రాశారు, 50 ఎకరాలు నా బినామీ పార్ట్నర్స్ పేరుతో 50 ఎకరాలు కొన్నాను అని చెప్పి కూడా రాశారు. ఇక్కడ దానిదే విలువ ఇక్కడ రాసింది. చెల్లించింది 16 కోట్లు, ప్రస్తుతం విలువ 212 కోట్లు రాసింది ఆ 50 ఎకరాల గురించి. అలాంటిది ఏదన్నా ఉండి వాళ్ళు కనుక ఐడెంటిఫై చేసి వస్తే, దాంతోపాటు ఇందాక చెప్పినటువంటి హైవే, అది మంగళగిరి దగ్గరలో ఉన్న అగ్రిగోల్డ్ హైలాండ్స్ కానీ,
అమరావతిలో నేను కొన్నాను 200 ఎకరాలు కానీ, నూజివీడులో నేను కొన్నాను 250 ఎకరాలు కానీ, మంగళగిరిలో ఇప్పుడు ఇక్కడ కొన్న ఈ 50 ఎకరాలు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఐడెంటిఫై చేసి మురళీమోహన్ గారు ఇవన్నీ మీరు కొన్నారు, మీరు మర్చిపోయారేమో, ఇదిగో మీరు బినామీ వాళ్ళ పేరుతో పెట్టారు అని కనుక తీసుకొచ్చి కనుక నాకు ఇచ్చేటట్లయితే వాళ్ళందరినీ మీడియా ముందు కూర్చోబెట్టి, బాబు ఇది నేను కాదు, నేను పొరపాటున నేను కొన్నాను అనుకున్నారేమో, ఇవన్నీ మీకు ఇచ్చేస్తా తీసుకోండి అని చెప్పి పంచి ఇచ్చేటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ సమాజంలో నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళని బతకనివ్వరా నాకు తెలియక అడుగుతాను. అంటే మమ్మల్ని కూడా మీలాగా రౌడీలుగా, గొండాలుగా, దొంగలుగా, దోపిడీదారులుగా మార్చేయటమేనా మీరు అనుకున్నది? మేము అలా మారం. ప్రాణం పోయినా నీతిగా నిజాయితీగా ఉంటామే తప్ప ఇలాంటి అవకతవక పనులు చేయటం, జైలు చుట్టూ తిరగటం, జైళ్ళల్లో ఉండటం, వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి రావటం, ఈ కేసుల కోసం సుప్రీంకోర్టుకి, ఆ కోర్టుకి, ఈ కోర్టుకి తిరగటం మాకు చేత కాదు. మేము ఎప్పుడు కోర్టుల జోలికి వెళ్ళాం. అది కూడా మీ పుణ్యం అంటే ఔటర్ రింగ్ రోడ్డు సందర్భంగా ఒక్కసారి అక్కడ హైకోర్టుకి, ఇక్కడ సుప్రీంకోర్టుకి వచ్చాము తప్ప మాగ్గా మేము ఎక్కడ ఏ కోర్టుకి వెళ్ళలేదు. ఏ రోజున ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి కానీ, సేల్స్ ట్యాక్స్ దగ్గర నుంచి కానీ, మరొకరి దగ్గర నుంచి కానీ ఏ విధమైనటువంటి మాకు కంప్లైంట్స్ రావటం కానీ, మా మీద రైడ్లు చేయటం కానీ, మా మీద ఏమైనా తప్పులు చూపించడం కానీ జరగల. ఇంత నీతిగా నిజాయితీగా ఉంటుందని నన్ను ఎందుకు ఇట్లా నన్ను హెరాస్ చేస్తున్నారు అందరూ కూడా? ఈ కాంగ్రెస్ వాళ్ళకి కానీ, ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళకి కానీ వేరే కార్యక్రమం లేదా? మమ్మల్ని కూడా మీలాగా దొంగలుగా వచ్చేయమంటారా, రౌడీలుగా వచ్చేయమంటారా? చాలా పార్టీలు ఉంటే మేము లేమన్నారు, తెలుగుదేశం ఉన్నారుగా. అదే కదా ఇవాళ ఏంటంటే ఏదో ఒక విధంగా ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మారిపోతున్నారు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా చేయాలి ఇప్పుడు దీన్ని? ఏదో ఒక విధంగా అల్లరి చేయాలి. అల్లరి చేసి ఆ గడ్డి పరకను పట్టుకొనైనా గోదావరి ఒడ్డుకు చేరాలని ప్రయత్నం చేసే ప్రయత్నం తప్ప ఇందులో ఏ విధమైన పస లేదు, ఇందులో లేదు. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నేను చేసిన వ్యాపారంలో. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అనేక మందిని నేను డెవలప్ చేసిన సైట్స్కి అన్నిటికీ కూడా పంపించి 1-10 సార్లు కొత్తలు చూశాను. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు నేను వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు వరకు 1 సెంటు నేల కూడా నేను గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలా. నేను డెవలప్ చేసిన ల్యాండ్స్ కానీ, నేను బిల్డింగ్లు కట్టినవి కానీ ఏదైనా కూడా అవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి నీతిగా నిజాయితీగా కొనుక్కొని, మార్కెట్ రేట్ కంటే కూడా 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కొని నేను వాటిని డెవలప్ చేసుకొని చక్కగా అమ్మాను. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అది నాకు ఆత్మశుద్ధి. నాకెంత మిగిలింది అనే దానికంటే కూడా నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన నా కస్టమర్స్ ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యారనేది నేను ఆలోచించాను తప్ప నేను మరొకటి ఆలోచించిన. అందుకని వాళ్ళ మీడియా ద్వారా కానీ, పత్రికా ప్రచురణ ద్వారా కానీ నా జెన్యూనిటీని నిరూపించుకోవడం కోసమే నేను ఇవాళ పిలవటం వచ్చింది. జీవితంలో తప్పు అనేది నేను చెయ్యను. తప్పు చేసిన మరుసటి రోజున మురళీమోహన్ అనేవాడు ఉండడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు, లేకపోతే ఇంకోటి వెళ్తాడు. పొరపాటును కూడా మేము తప్పు చేయం. తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. నేను ఎంత సంపాదించానన్నది కాదు, నా సంపాదనతోటి ఎన్ని మంచి పనులు చేశాను అనేది నేను తలుచుకుంటే రాత్రిపూట నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మనం పోయేటప్పుడు ₹1 మనతో ఇబ్బంది తీసుకెళ్ళలేం. మనం చేసిన మంచి పనులే సమాజంలో మిగులుతాయి. చనిపోయిన తర్వాత కూడా ప్రజల మనసుల్లో బతికుంటాం మనం. అంతేగాని సంపాదించేసి, దొంగ సొమ్ము సంపాదించేసి, కోట్లు సంపాదించేసి బతికుండంగానే చచ్చిపోవడం అనేది మా మాగంటాళ్ళం మేము చెయ్యం, మా చాడపరాళ్ళం అంతకంటే చెయ్యం. మా ఊరన్నా, మేమన్నా, మేమందరం కూడా నీతికి నిజాయితీకి మారుపేర్లు. మేమందరం కూడా అలాంటి మారుపేరుని, అలాంటి దాన్ని మేము నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామే తప్ప ఆ పేరు చెడుగొట్టుకోవడానికి మేము చెయ్యం. ఇది 100కి 100 పాళ్ళు మీకు అందరికీ కూడా దేవుడి మీద ప్రమాణం చేసి, భూమి మీద ప్రమాణం చేసి, సూర్యుడి మీద ప్రమాణం చేసి, నా కన్న తల్లిదండ్రుల మీద, నా బిడ్డల మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, ఏ విధమైన చెడ్డ పని నేను చెయ్యను. ఇదంతా 100కి 100 పాళ్ళు ఇది బోగస్. ఇందులో ఏ విధమైన నిజాలు లేవని చెప్పి నేను మీకు అందరికీ కూడా మనం చేశాను. దేనికి వాళ్ళు ఏ విధమైన ఎంక్వైరీ వేసుకొని ఏ విధమైనది చేస్తానన్నా కూడా నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. ఎందుకంటే నేనేమన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద వేస్తే, ఆ కమిటీ వేస్తే బయటపడదాం, ఈ కమిటీ బయటపడుతుందేమో నేను భయపడాలి. కానీ నేనే తప్పు మొత్తం సంగతి కాదు, నా సంగతి నేను చెప్పుకుంటాను. నా సంగతి నేను మొత్తం సంగతి నేను ఎందుకు చెప్తాను? నేను చెప్పేది నా మీద నాకు రైట్ ఉంది, నా గురించి నేను చెప్పుకుంటాను తప్ప ఊళ్ళో దేశం అందరూ ఇది అని నేను ఎందుకు చెప్తాను? నేను చెప్పను.
జగన్మోహన్ రెడ్డి రమ్మనండి ఇద్దరు కలిపి రమ్మనండి ఇద్దరు ఎదురు బదులు నించుంటాం. కమాన్ ఛాలెంజ్. ఇద్దరు రమ్మనండి, ఇద్దరు బదులు ఇద్దరు దీపం ఆపుతారు. లేకపోతే మీలాంటి వాళ్ళందరూ మంది చుట్టూ అలా కూర్చోబెట్టి మేము మధ్యలో ఇద్దరం ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటాం. ఎవరు చేసిన తప్పులేంటో ఎవరేమిటో డిబేట్ పెడదాం, మాట్లాడుకుందాం. నేను డిబేట్, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్, పబ్లిక్ డిబేట్, ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ రెడీ.